చెప్తున్నాను. కలకత్తాలోనండి పెద్ద కాళిక దేవాలయం ఉందండి. మీలో ఎవరైనా చూచుంటారు. పెద్ద దేవాలయం, రామకృష్ణ పరమహంస గారు పూజ చేశారు చూడండి. కాళికా అమ్మవారి దేవాలయం బ్రహ్మాండమైనటువంటి విగ్రహం అండి. సరే, ఆ విగ్రహం దగ్గర పూజారి పూజ చేస్తున్నాడు. పొద్దున 7 గంటలు కాగానే ముందుగానే వచ్చి అన్ని పూజలు ఇవన్నీ చేస్తాడు. 7 గంటలకి భక్తులు వస్తారండి, దండోపతండంగా వస్తారు. 7 అయిన తర్వాత వీరు పూజలు చేస్తుంటారు. అందరూ ప్రార్థన చేయటం వింటున్నాడండి ఎవరు పూజారి. వాళ్ళు ఎవరు ప్రార్థన చేసినా ఒకటే రోకంటి పాట. అమ్మా తల్లి జగజ్జనని, సంసార కూపంలో పడి నానా దుఃఖాలు పొందుతున్నావమ్మా, నీ దరికి చేర్చుకో, మీలో లీనం చేసుకో, ఈ బాధలన్నీ తప్పించు, తొలగించు, మోక్షాన్ని కలుగు చేయి అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వారు ఇదే ప్రార్థన అండి, మీలో లీనం చేసుకో, మీలో కలుపుకో అని. ఈ పూజారికి సందేహం కలిగింది. ఈ ప్రార్థన నోటిలో నుంచి వస్తున్నదా, హృదయంలో నుంచి వస్తున్నదా కనిపెట్టాలి అని. ఒకరోజు కనిపెట్టాలని ఏం చేశాడంటే, 7 గంటలకి భక్తులు వస్తారు కదా, 6:30కే పూజ అంతా పూర్తి చేసి విగ్రహం, బ్రహ్మాండమైన విగ్రహం అండి కాళికాదేవి, దాని వెనక దాక్కున్నాడండి. ఎవరు పూజారి ఇట్ట నక్కి కూర్చున్నాడు. కనిపించడండి, పెద్ద విగ్రహం కదా, దాని వెనక ఊరికి ఇట్ట నక్కి కూర్చున్నాడు. 7 గంటలకి భక్తులు తండోపతండంగా రావటం, ఈ మామూలు రోకంట పాట. అమ్మా తల్లి జగజ్జనని, సంసార కోపంలో నానా దుఃఖాలు పొందుతున్నాం, మీలో ఐక్యం చేసుకో, మీలో కలుపుకో, మీలో లీనం చేసుకో అని ప్రార్థన చేస్తే ఆ పూజారి వెనక నుంచి సన్నగా కేక వేశాడు. ఓ భక్తులారా, ఎవరెవరు నాలో లీనం కావాలని చెప్పి అనుకుంటారో విగ్రహానికి దగ్గరగా వస్తే ఇప్పుడే నాలో కలుపుకుంటాను అన్నాడండి. ఇప్పుడే కలుపుకుంటాను నాలో అన్నాడండి. అప్పుడు ఏం చేశారు తెలుసండి, భక్తులంతా ఒకరి మోహనం ఒకరు చూడటం మొదలు పెట్టారండి. ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడేనా అమ్మలో లేనా, ఇప్పుడేనా అని ఒక్కొక్కడు జారుకుంటున్నారండి. ఇక్కడ దగ్గరగా ఉంటే కలుపుకుంటున్నావు మళ్ళీ అని చెప్పి అందరూ ఖాళీ అయినారండి అక్కడ. ఎందుకంటే అమ్మలో ఇప్పుడే కలుసుకుంటే ఎట్లా అని చెప్పేసి అందరూ వెళ్ళిన తర్వాత పూజారి బయటకు వచ్చి ముక్కు మీద వేలేసుకున్నాడు. నారాయణ, ఏం ప్రార్థనలు రా ఇవి, పొద్దున్న లేస్తే కలుపుకో, నీలో లీనం చేసుకుంటానంటే ఒక్కడు లేడు అక్కడ. ఇట్లా ఉంటాయండి నిజంగా. అసలు దేవుడు గారు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఎవరండి వినేది చెప్పండి.